మాట్లాడతారు. ఈరోజు బచ్చన్నపేట గ్రామంలో రోడ్డు మరమ్మతు గురించి రాస్తా రోకో మరియు బంధు పిలుపునిచ్చాము. బచ్చన్నపేట గ్రామంలో ప్రజలందరూ మూకుమ్మడిగా మా యొక్క బంధు పిలుపు సహకరించి ధర్నా చేయడానికి పిలుపుకున్నారు. ధర్నా చేస్తున్నాం. గత రెండున్నర గంటల నుంచి మేము ధర్నా చేస్తున్నాము. కానీ ఎవరు ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఈ యొక్క రోడ్డు బాగుకై సంవత్సరం నుండి మేము పోరాడుతూనే ఉన్నాము. కలెక్టర్కు ఫిర్యాదు చేశాము, అధికారులకు ఫిర్యాదు చేశాము. ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోకుండా మా యొక్క సమస్యను జటిలం చేశారు. ఇంకా దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది మరణించారు. ఈ రోడ్డు వల్ల రోడ్డు మీద ఉన్న వ్యాపారులు కూడా రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. కాబట్టి దయచేసి మీరు అధికారులు స్పందించి మాకు దీనికి పరిష్కారం ఈరోజు వెంటనే చెప్పినప్పుడే మేము ఇక్కడ నుంచి లేస్తాము. ఖచ్చితంగా రోడ్డు బాగు చేయాలి. ఈ రోడ్డు వల్ల రైతులు, ప్రయాణికులు, ప్రజలు, వ్యాపారులు అందరూ దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు వ్యాపారులకు ఆల్రెడీ క్యాన్సర్ సోకింది ఈ దుమ్ము వల్ల, ధూళి వల్ల. అందుకు దీనికి ఒక పరిష్కారం ఖచ్చితంగా కావాలి. ఈరోజే పరిష్కారం కావాలి మాకు. మేము పరిష్కారం దొరికేంత వరకు మేము ఇక్కడ నుంచి లేవము, కదలమని విన్నవించుకుంటున్నాము. ఈరోజు ఫైట్ ఫర్ బచ్చన్నపేట ఆధ్వర్యంలో బచ్చన్నపేట బంధు పిలుపునడం జరిగింది. ఎందుకంటే రోడ్డు 8 సంవత్సరాల నుంచి ఆర్ఎండ్బి అధికారి నిర్లక్ష్య వైఖరితోటి గుంతలుగా మారి ఫీటు 2 ఫీట్ల వెడల్పుతోని 10 ఫీట్ల వెడల్పుతోని చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్ల మీద బచ్చన్నపేట దుకాణాలు వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడతాం తయారైనాయి. రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ బతకలేకుండా అవుతారు. ఆర్ఎండ్బి అధికారి నిర్లక్ష్య వైఖరి నిరసనగా మేము ఎన్నోసార్లు వాళ్ళు చెప్పినా కూడా ఆగినాము. ఇప్పటికైనా మళ్ళీసారి బంధు పిలిపిస్తాము. రోడ్ల మీద వంట వర్కులు చేస్తాము. 15 రోజులలో మాకు తారు రోడ్డు కావాలి. గుంతకల్ రోడ్లు ఈ మట్టి రోడ్డు పోయకుండా మాకు కావాలని కోరుతున్నాం.